మనిషి చనిపోయిన తర్వాత మొదటి 9 నిమిషాల్లో ఏం జరుగుతుంది? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ వెంటనే శరీరం వదిలి వెళ్తుందా, లేక ఇంకా కొంతసేపు అక్కడే ఉంటుందా? హిందూ పురాణాల్లో, ముఖ్యంగా గరుడ పురాణంలో మరణం తర్వాత మొదటి కొన్ని నిమిషాల్లో జరిగే ఒక విచిత్రమైన ప్రయాణం గురించి చెప్పబడింది. అదేంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దు. పురాణాల ప్రకారం మనిషి ప్రాణం చివరిసారి బయటికి వెళ్తున్నప్పుడు శరీరంలోని ప్రాణశక్తి మెల్లగా తగ్గుతుంది. చివరి శ్వాస తీసుకున్న క్షణంలో మనిషి జీవితం మొత్తం ఒక చిన్న సినిమా లాగా మనసులో మెరుస్తుందని కూడా కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఈ క్షణాన్ని ప్రాణవియోగం అని పిలుస్తారు. గరుడ పురాణం ప్రకారం ప్రాణం శరీరం వదిలిన వెంటనే ఆత్మకు కొంతకాలం పాటు తన శరీరం దగ్గర ఉన్నట్టు అనుభవం ఉంటుంది. అంటే అది చుట్టూ ఉన్న వారిని చూడగలదు, వారి బాధను గమనించగలదు అని పురాణాలు చెప్తున్నాయి. కానీ అది మాట్లాడలేదు, ఎవరు దాన్ని వినలేరు. కొన్ని పురాణ వ్యాఖ్యానాల ప్రకారం ఈ సమయంలో ఆత్మకు ఒక విచిత్రమైన అవగాహన వస్తుంది. నేను ఇక శరీరంలో లేను అనే భావన మొదలవుతుంది. ఇది ఒక గందరగోళ స్థితి. తన కుటుంబం, తన ఇల్లు, తన జీవితం అన్ని చూస్తూనే ఉంటుంది, కానీ దాంట్లో అందరితో పాటు ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది. ఇదే ఆ వింత భావన. పురాణాల్లో చెప్పిన ప్రకారం ఈ దశలో ఆత్మను తీసుకువెళ్ళడానికి యమదూతలు వస్తారని చాలా వర్ణనలు ఉన్నాయి. వాళ్ళు ఆ ఆత్మను మరొక లోకానికి తీసుకువెళ్లే ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ఈ ప్రయాణం గురించి వివరంగా చెప్పింది కూడా గరుడ పురాణమే. అక్కడ మనిషి చేసిన కర్మల ఆధారంగా తరువాతి దశ నిర్ణయం అవుతుందని వివరణ ఉంది. ఈ కథనాల ప్రధాన ఉద్దేశం భయం కలిగించడం కాదు, మనిషి జీవితంలో చేసే మంచి చెడు పనులకు ఫలితాలు ఉంటాయని గుర్తు చేయడం. అందుకే పురాణాలు చెప్తున్నాయి, జీవితం తాత్కాలికం, కానీ కర్మల ప్రభావం మాత్రం చాలా కాలం ఉంటుంది. అంటుంటారు కదా, ఏ బాధపడుతున్నా ఏ జన్మలో చేసిన పాపమో, ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితమో అని. అది ఇలాంటిదే. జీవితం 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ ఈ టైంలో నువ్వు చేసిన ప్రతి మంచి చెడు కర్మకి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక ప్రశ్న ఇంకా మిగిలింది. మనిషి జీవితం ముగిసిన తర్వాత ఆత్మ ప్రయాణం నిజంగా ఎలా ఉంటుంది? పురాణాలు చెప్పినది నిజమా, లేక ఇంకా మనకు తెలియని రహస్యం ఏదైనా ఉందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు.